బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి గెస్ట్‌గా యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి, ఆర్మీ మ్యాన్ నీ గుండెను ఒక్కసారి తాకొచ్చా అని అడిగిందట కళ్యాణ్. ఇంతకీ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చాక ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ఉన్న కామనర్స్‌లో డీమన్ పవన్, అలానే పవన్ కళ్యాణ్ ఇద్దరే మిగిలారని చెప్పాలి హౌస్‌లో. అయితే అగ్ని పరీక్ష షో ద్వారా వీళ్ళిద్దరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అగ్ని పరీక్ష షోకి యాంకర్‌గా శ్రీముఖి చేసింది. ప్రతి సీజన్‌లో కూడా యాంకర్ శ్రీముఖి ఒక గెస్ట్ ఎంట్రీ ఇవ్వడం కంపల్సరీ అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు బుల్లితెరపై ప్రసారమవుతున్న చాలా షోస్‌కి యాంకర్‌గా చేస్తుంది శ్రీముఖి. ఇలా ఒక షో పూర్తయిందంటే వెంటనే మరో షో ప్రారంభమవుతుంది. ఆ షో ప్రమోషన్‌లో భాగంగా శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లోకి రావటం, మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా షోని తప్పకుండా మీరందరూ చూడాలి అని చెప్పడం, ఇదంతా కామన్‌గా జరుగుతుందని చెప్పాలి. ప్రతి సీజన్‌లో కూడా శ్రీముఖి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే, అందరిని ఎంటర్‌టైన్ చేయాల్సిందే. ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి వచ్చి ఇక సెలబ్రిటీస్‌గా ఉన్న తనూజ, అలానే సంజన, ఇమాన్యుయల్ విషయం పక్కన పెట్టేసి కామనర్స్‌గా వచ్చిన డీమన్ పవన్, అలానే పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం జరిగిందట. ఏంట్రా అగ్ని పరీక్ష షోలో ఉన్న జాతిరత్నాలేనా మీరిద్దరూ? ఇక్కడేంట్రా రేసు గుర్రాల్లాగా ఆడుతున్నారు ఇద్దరు కూడా. సూపర్‌గా ఆడుతున్నారు అసలు. అగ్ని పరీక్షలో ఏదో డల్‌నెస్ మీలో కనిపించింది కానీ, ఇప్పుడైతే ఆటని ఇరగదీసి పడేస్తున్నార్రా. ఇంతమంది మధ్యలో కామనర్స్‌గా మీ ఇద్దరు రావడం నిజంగా సూపర్‌గా అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరిని పొగడడం జరిగిందట. ఇక ఆర్మీ మ్యాన్ నీ గుండెని తాకొచ్చా ఒకసారి, మామూలుగా లేదయ్యా నీ ఆట అద్దిరిపోతుంది అని చెప్పి ఇక పవన్ కళ్యాణ్‌ని కూడా తెగ పొగిడిందట. సో, ఇక ఆ గుండెని తాకొచ్చా అనే పదం మరి కళ్యాణ్ గుండెని ఎలా గుచ్చుకుందో తెలీదు. సో, యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి వెళ్ళి ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా చేస్తుందో మనం చెప్పుకోనవసరం లే. డబల్, త్రిబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందనమాట ఎపిసోడ్‌కి. అయితే శ్రీముఖి ఇక ఇమాన్యుయల్‌కి కాంబినేషన్ మనం చెప్పనవసరం లేదు. చాలా షోస్‌లో వీళ్ళిద్దరు కామెడీ చూస్తున్నాము. సో, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఇమాన్యుయల్‌తో కూడా కామెడీ స్కిట్ చేయబోతుందట. సో, వీళ్ళిద్దరూ కలిసి కామెడీ చేయటం, అలానే లేడీ శివంగిలు ఇద్దరు కూడా ఉన్నారు హౌస్‌లోకి. సంజన గారు, అలానే తనూజ, మీరిద్దరూ అయితే సూపర్, సూపర్, సూపర్ అని చెప్తాను. సో, యాజ్ ఎ గర్ల్‌గా తెలుసు కదా! మీకే నా సపోర్టు. మీరు ఇరగదీసేయండి ఇద్దరు కూడా అన్నట్టుగా వాళ్ళిద్దరికీ కూడా చెప్పడం జరిగిందట. సో, కళ్యాణ్ తలకి ఆల్రెడీ దెబ్బ తగిలి ఉండడంతో శ్రీముఖి కళ్యాణ్ తల ఎలా ఉంది అవన్నీ అడగడము. సో, హెడ్ పెయిన్ అది తగ్గిందా లేదా అనేది తన హెల్త్ విషయం కూడా మాట్లాడడం, అలానే ఫన్ చేయడం, గార్డెన్ ఏరియాలో డాన్స్ చేయడం ఇదంతా జరిగిందట. ఏదేమైనా కళ్యాణ్‌ని ఆర్మీ మ్యాన్ అని పిలిచి ఇక ఆయన ఆయన వృత్తిని ఒకసారి గుర్తు చేసిందనే చెప్పాలి. ఆయన చేసిన పనిని కూడా గుర్తు చేసింది. సో, అలా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి వీళ్ళందరితో ఫన్ చేయడంతో పాటు క్యాష్ కోసం కూడా ఏదైనా మాట్లాడే ఛాన్సెస్ కాస్త ఉన్నాయనే చెప్పాలి. కానీ సాటర్‌డే ఎపిసోడ్ వరకు క్యాష్ కోసం ఏం డిస్కస్ చేయకపోవచ్చు. బట్ క్యాష్ డిస్కషన్ అంటే వస్తే ఏం చేస్తారనే క్వెషన్ ఏదైనా రిపీట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్‌లో చెప్పండి.